ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నవారు ఎవరు ఓడిపోలేదు. కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇక్కడ ప్రభు కొరకు బహు రోషముగా పౌరుషముగా జీవించిన అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ యాత్రలో అపజయాలు ఎదుర్కొన్నాడు. నీకోసం నా ప్రాణమైన ఎత్తేస్తానని పలికిన పేతురు కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆ మాటకొస్తే శిష్యులుగా పిలువబడిన 12 మంది అనేక సందర్భాల్లో బహుగా అపజయాన్ని చూశారు. కొన్నిసార్లు సాక్షాత్తు దేవుణ్ణి అనగా దైవ కుమారుణ్ణి వదిలిపెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హృదయానుసారుడైన ఇశ్రాయేలీలకు దీపము వంటివాడు, దేవదూతల జ్ఞానము గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాన్ని ఎలుగుబంటిని సంహరించిన వాడు, మహాబలాధ్యుడైన గొల్లియాతును కేవలం ఒకే ఒక చిన్న రాయితో చంపగలిగిన దావీదు తన జీవితంలో దారుణంగా ఓడిపోయాడు, అపజయాన్ని చవిచూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మోషే కూడా ధర్మశాస్త్రాన్ని దేవునికి ప్రజలకు అందించినవాడు, 10 ఆజ్ఞలను దేవుని దగ్గర నుండి పొందుకున్నవాడు, దేవుని చేత పిలువబడిన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకస్తుడు. అయినను ఆయా సందర్భాల్లో తన కోపాన్ని ఆపుకోలేక తప్పు చేసిన వాడే, ఐగుప్తుడిని చంపిన వాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ గమనిస్తే మరి అబ్రహాము దేవుని చేత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినవాడు. తను కలిగి ఉన్న పాత సాంప్రదాయాల నుండి, నమ్మకాల నుండి విడిపించబడి నిజదేవుణ్ణి తెలుసుకుని ఏ ఆధారం లేని చోట విశ్వాసంతో ముందుకు సాగిన విశ్వాస వీరుడే. అయినా కరువు కాలంలో దేవుణ్ణి ఆధారం చేసుకొనక ఫరోను ఆధారం చేసుకున్నటకు ఐగుప్తునకు వెళ్ళి తన భార్య విషయంలో అబద్ధము చెప్పి ఆ తర్వాత అన్యుడైన ఫరో చేత గద్దించబడి ఐగుప్తు నుండి బయటకు తరమబడిన వాడే. చివరికి తొందరపడి తన భార్య మాటకు లోబడి ఆగరుతో పోయి ఇష్మాయేలును కనెను. నేటికి ఇప్పటికీ ఇష్మాయేలు సంతానానికి శారా సంతానానికి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే వైరమే. ఏమైనా దేవుని బిడ్డలారా, అబ్రహాము చనిపోయిన కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి తొందరపాటు నిర్ణయం యొక్క ఫలితం ఈరోజు మనము చూస్తూనే ఉన్నాము. విశ్వాసులకు, నీతిమంతులకు తండ్రియే గాని కొన్ని సందర్భాలలో తప్పు చేసిన వాడే. ఏమైనా సహోదరుడా, సహోదరి, మన ఆది తల్లిదండ్రులు ఆదాము, హవ్వ దేవుని పిల్లలైనప్పటికీ దేవుని మాటను లెక్క చేయక తినకూడదని పండు తిని వారు తప్పు ద్వారా లోకానికి మరణాన్ని బహుమానముగా తీసుకొచ్చిరి. వీరును ఓడిపోయి తప్పిపోయిన వారే. తప్పు చేయటం ఒక తప్పు, మరి ఆ తప్పును ఒప్పుకోకపోవటం మరీ తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తప్పును ఒప్పుకుని విడిచిపెట్టకపోవటం కూడా పెద్ద తప్పే. ఓడిపోవడం సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నావు అనేది అవసరం. పడిపోవడం సహజమే, కానీ పడిపోయిన తర్వాత లేవకపోవటమే నేరం. అబ్రహాము, మోషే, దావీదు, పేతురు, పౌలు వీరందరూ ఏదో ఒక సందర్భంలో పడిపోయిన వారే, ఓడిపోయిన వారే, కానీ ఆ ఓటమిలో మాత్రము కూరుకుని పోలేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని సహాయం కోరి తమ జీవితాలను దీవెనకర్మగాను జయకర్మగాను మార్చుకున్నారు. మరి నీ జీవితంలో నువ్వు ఎంతగా ఓడిపోయినా, పడిపోయినా, నిన్ను నడిపించగలిగిన దేవుడున్నాడు. ఆయనే ప్రభువైన యేసు. హల్లెలూయా. నేడు నీ ఓటమి జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును యేసుకు అప్పగించుకుని జయ జీవితాన్ని అందుకో. విజయం అనేది ఓడిన ప్రతిసారి గెలుపు కొరకు
ఓడిన ప్రతిసారి గెలుపు కొరకు మళ్ళీ 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 పోరాడటమే నిజమైన విజయము. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.